అదే శాశ్వతం పార్టీకి. అలాంటి మంచి సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటి వరకు 140 కోట్లు ఖర్చు పెట్టాం. ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య ఇస్తున్నాం, ఆర్థికంగా సహకరిస్తున్నాం. ఇప్పుడే హెల్త్ చెకప్ చేసి ఒక న్యూట్రిఫుల్ కూడా యాప్ తీసుకొచ్చి మీకు మెరుగైన ఆరోగ్యం కోసం పనిచేస్తున్నాం. పని చేసిన వాళ్లకు గుర్తింపు ఉంటుంది, కష్టపడిన వాళ్ళని కాపాడుకుంటాం, పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తాం. చంద్రయ్య చేసిన త్యాగం గుర్తుపెట్టుకుని కొడుక్కి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యోగాన్ని ఇచ్చాం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. పార్టీ ఇంత విజయవంతంగా నడుస్తుందంటే పార్టీ సిద్ధాంతం, కార్యకర్తల కష్టం, నాయకుల పోరాటం, క్రమశిక్షణే కారణం. ఈ విషయం ప్రతి ఒక్క కార్యకర్త తెలుసుకోవాలి. ముఖ్యంగా పార్టీ గుర్తుపై గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, అదే మాదిరిగా పార్టీ ఎంపిక చేసిన మంత్రులు దీన్ని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలని, విధానాలని, క్రమశిక్షణకి కట్టుబడి ఉండాలి. పార్టీ కార్యకర్తల వల్లనే మనం ఇక్కడ ఉన్నాం అనే విషయం అనునిత్యం గుర్తుపెట్టుకోవాలి. పార్టీ కార్యకర్తలను పట్టించుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే నాయకులు నాకు అవసరం లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఎంపిక చేసే నాయకులం, మీరు గెలిపిస్తే ప్రజాప్రతినిధులం. అదే సమయంలో పైకెక్కి మిమ్మల్ని అణగదొక్కితే అది రాజకీయం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రాణాలు పణంగా పెట్టి పార్టీ నిలబెట్టిన కార్యకర్తలకి శిరస్సు వంచి మరొకసారి పాదాభివందనం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 21 నెలలు చాలా సమస్యలు. ఆ రోజు సమయస్ఫూర్తితో యాక్ట్ చేశాం. ఎన్నికల ముందు రాష్ట్రం ఏమవుతుంది, 30 ఏళ్ళు ఎన్నికెళ్ళాం, దీన్ని మళ్ళా నిలబెడతామని అనుమానం అందరిలో ఉంది. కానీ ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సరైన సమయంలో సరైన